చీఫ్ జస్టిస్ టిఎస్ ఠాకూర్ ఎందుకంత భావోద్వేగానికి లోనయ్యారు? అత్యంత గౌరవప్రదమైన బాధ్యతల్లో ఉన్న వ్యక్తి నిండు సభలో ఎందుకలా తన ఆవేదనను వెళ్లగక్కారు? దేశంలోని న్యాయస్థానాల్లో ఉన్న వాస్తవం ఏంటి? ప్రజలకు న్యాయం ఎందుకు దొరకట్లేదు? ఆలస్యమైన న్యాయం అన్యాయంతో సమానమైనప్పుడు అసలైన న్యాయం చేసేదెవరు? జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అన్న మాట మన దేశంలో దశాబ్దాలుగా రుజువు అవుతూనే వస్తోంది. మన దేశంలో న్యాయం దొరకడం అంత సులువు కాదన్న సంగతి ప్రపంచానికి తెలియంది కాదు. దేశద్రోహం, బాంబు పేలుళ్లు లాంటి తీవ్రమైన నేరాల్ని పరిష్కరించి అన్ని ఆధారాలున్నా వాద ప్రతివాదాలు పూర్తయ్యి తీర్పు చెప్పడానికి దశాబ్దాల కాలం పట్టింది. కొన్ని కేసుల విచారణ 25 ఏళ్లకు పైగా సాగిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఇలా కేసు విచారణలో ఉండగానే ముద్దాయిలు చనిపోయిన సందర్భాలు అనేకం. అసలు మన దేశంలో వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్య చూస్తే వాస్తవం అర్థమవుతుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్య 60,260. ఇది కూడా గతేడాదితో పోలిస్తే చాలా తగ్గాయి. 2014 డిసెంబర్ చివరికి మన సర్వోన్నత న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్య అక్షరాల 81,583. అంటే గడిచిన 15 నెలల వ్యవధిలో సుప్రీంకోర్టులో 21,323 కేసుల్లో తీర్పు వెలువడిందన్నమాట. అయితే ఇన్ని తీర్పులు ఇవ్వడానికి న్యాయమూర్తులు ఎంత భారాన్ని మోసారన్నది వారికి తప్ప ఎవరికీ తెలియదు. సుప్రీంకోర్టులో ఉన్న 31 మంది న్యాయమూర్తులు 15 నెలల్లో ఇన్ని కేసుల్లో తీర్పిచ్చారంటే అది నిజంగా గొప్ప విషయమే. కానీ 1960 నుంచి దేశంలో సుప్రీంకోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య దారుణాతి దారుణంగా పెరిగిపోతూ వస్తోంది. 1950లో సుప్రీంకోర్టులో ఉన్న కేసుల సంఖ్య 1215 మాత్రమే. కానీ ఇప్పుడు వాటి సంఖ్య 60,000కు చేరుకుంది. Sanctioned strength of the Supreme Court to 1+13, Chief Justice and 13 judges, 14 in all. And the cases rose to 3,247. In 1977, the strength was raised to 1+17, 18 judges in all. And the cases rose to 14,501. In 1986, there was another increase in the Supreme Court judges' strength. It became 1+25, 26 judges. The cases rose to 27,881. By 2009, the strength rose to 1+30, which is the current strength, 31 in all, and the cases rose to 77,151. By 2014, with a strength of 31 judges, we had a backlog of 81,583 cases, which was reduced to the current pendency of 60,260 cases. ఒక్క సుప్రీంకోర్టులోనే 60,000 కేసులు పెండింగ్ లో ఉంటే ఇక దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టులు, జిల్లా కోర్టులు, సెషన్ కోర్టుల్లో ఇంకెన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయో తెలిస్తే మీకు దిమ్మ తిరిగిపోతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్లో 38 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇక జిల్లా న్యాయస్థానాలు, సబార్డినేట్ కోర్టులో అక్షరాల 2,68,51,766 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నింటినీ కలిపితే దేశంలో పెండింగ్ లో ఉన్న అన్ని కేసుల సంఖ్య 3 కోట్లకు పైమాటే ఉంటుంది. ఒక్కో పెద్ద రాష్ట్రంలోనూ 1,00,000కు తక్కువ లేకుండా కేసులు ఇంకా కోర్టు ఫైళ్లలోనే మూలుగుతున్నాయి. ఈ స్థాయిలో కేసులుంటే వాటిని పరిష్కరించడానికి ఉన్న న్యాయమూర్తులు ఏ లెక్కన ఉండాలో ఆలోచించండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల్లోనూ ఆమోదించిన న్యాయమూర్తుల పోస్టుల సంఖ్య కేవలం 21,301 మాత్రమే. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న న్యాయమూర్తుల సంఖ్య కేవలం 16,238 మాత్రమే. కానీ ఇప్పుడున్న కేసుల భారానికి దేశ జనాభా ప్రకారం కనీసం ఉండాల్సిన జడ్జిల సంఖ్య 40,000 మంది.
ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఈ పోస్టులన్నీ భర్తీ చేసేస్తే దేశంలో ఉన్న 3 కోట్ల కేసుల్ని ఒక్కో న్యాయమూర్తి రోజుకు 5 కేసుల చొప్పున పరిష్కరించినా మొత్తం కేసులన్నీ పూర్తవడానికి ఏడాది పడుతుంది. కానీ అదే ఇప్పుడున్న న్యాయమూర్తులే పరిష్కరించాలంటే కనీసం 3 ఏళ్లు పడుతుంది. జడ్జెస్ కూడా రోజుకి 2-3 కేసుల కన్నా ఎక్కువ ట్రయల్ చేయలేకపోతున్నారు. మార్నింగ్ కాల్ వర్క్ అని ఉంటుందండి. ఆ రోజు ఉన్న కేసులన్నీ కూడా పిలిచి దాంట్లో ఎవరైతే అడ్వకేట్స్ రెడీగా ఉన్నారో ఎవరు రెడీగా లేరో దీన్ని తెలుసుకునేటప్పటికే 12-12:30 అయిపోతుందండి. అక్కడ మేజర్ టైం అంతా అక్కడ వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా 10:30 కోర్టులు స్టార్ట్ అయ్యేటప్పుడు 10కే క్లర్క్స్ దగ్గర పిలిచి కేసులన్నీ కూడా ఏ అడ్వకేట్స్ 2 పక్కల అడ్వకేట్స్ రెడీగా ఉన్న కేసులు, లేకపోతే ఐడెంటిఫైడ్ కేసులు అని చెప్పి ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ల క్రితం కేసులు, పాత కేసులు ఉంటాయి కదా, అవి కంపల్సరీ చేయాలి, అవి వాయిదాలు ఇవ్వమని చెప్పి మిగతా కేసులన్నీ అర్జెన్సీ లేని కేసులన్నీ కూడా వీళ్ళే వాయిదాలు వేస్తూ ఉంటే కోర్టులో టైము చాలా సేవ్ అవుతుంది. అయితే ఇక్కడ మరో విషయం కూడా ఆలోచించాలి. ఏ ఒక్క కేసు ఒక్క రోజులో విచారణ పూర్తి కాదు. ఏళ్లకేళ్ల పాటు వాద ప్రతివాదాలతో అంతులేని వాయిదాతో నడుస్తూనే ఉంటుంది. ఆ వాస్తవాలన్నీ దృష్టిలో ఉంచుకుని ఇప్పుడున్న న్యాయమూర్తుల సంఖ్యతో పెండింగ్ లో ఉన్న 3 కోట్ల కేసుల్ని పరిష్కరించాలంటే కనీసం 30 ఏళ్లకు పైగా పడుతుంది. ఎందుకంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గడిచిన 69 ఏళ్లలో తీర్పు వచ్చిన కేసులెన్నో తెలుసా? కేవలం 2 కోట్లు. అంటే ఆ లెక్కన ఇప్పుడు 3 కోట్ల కేసుల్లో తీర్పు రావాలంటే కనీసం 100 ఏళ్లు పడుతుంది. మన దేశంలో కోర్టుల న్యాయ వ్యవస్థ అనేది 2 మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి జడ్జిలు, అడ్వకేట్స్. 2 ప్రొసీజరల్ లాస్. ప్రొసీజరల్ లాస్ వల్ల ఏమవుతుందంటే విపరీతమైన కేసులు పడ్డప్పుడు వాటిని డిస్పోజల్కు ఒక స్టేజ్లో ఇవి అవగొట్టవచ్చు అనే అవకాశం లేకుండా మున్సిపల్ కోర్టులో కేసు వేసిన తర్వాత దాని మీద అప్పీలు, దాని మీద రివిజను, దాని మీద అప్పీలు, ఆ ఫర్దర్ అప్పీలు. ఇట్లా సివిల్ కేసులు అయితే కొన్ని తరాలు తండ్రి ఆస్తి గురించి కేసు పెడితే కొడుకు పెద్దవాడై కొడుకు పుట్టిన దాకా కూడా తేలకుండా ఉంటున్నాయి. అసలు హియరింగ్కే రావటం లేదు. ప్రతి 10 లక్షల మంది జనాభాకు 10 మంది జడ్జిలుండగా వారి సంఖ్యను కనీసం 50కి పెంచాలని 1987లో లా కమిషన్ సిఫార్సులు చేసింది. కానీ అవి కాగితాలకే పరిమితమయ్యాయి తప్ప ఆచరణకు నోచుకోలేదు. లా కమిషన్ సూచనల్ని అమలు చేయాలని 2002లో సుప్రీంకోర్టు మద్దతు ఇచ్చినా ఫలితం శూన్యం. ప్రస్తుతం దేశంలో ప్రతి 10 లక్షల మంది జనాభాకు 15 మంది జడ్జిలున్నారు. కానీ విదేశాల్లో కనీసం 1,00,000 మందికి 10 మంది జడ్జిలుంటారు. అమెరికాలో ఒక్కో న్యాయమూర్తి చేతిలో రోజుకు పరిష్కరించాల్సిన కేసులు 8 ఉంటే ఫ్రాన్స్ లో ఈ సంఖ్య 12గా ఉంది. కానీ మన దేశంలో మాత్రం ఒక్కో జడ్జికి రోజుకు 150 పైగా కేసులు ముందుంటున్నాయి. ప్రస్తుతం ఆమోదించిన జడ్జిల సంఖ్య కన్నా ఉన్న న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉంది. ఖాళీలను భర్తీ చేయకపోవడం కూడా ఈ పరిస్థితికి ఒక కారణమే. దేశంలో ఉన్న 24 హైకోర్టుల్లో ఉండాల్సిన న్యాయమూర్తుల సంఖ్య 1056. కానీ ఇందులో 458 మంది జడ్జిల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక సుప్రీంకోర్టులో కూడా ఒక ప్రధాన న్యాయమూర్తితో సహా 30 మంది న్యాయమూర్తులుండాలి. కానీ ఇప్పుడున్న జడ్జిలు 25 మందే. 6 పోస్టులు ఏడాదిగా ఖాళీగానే ఉన్నాయి. సుప్రీంకోర్టులోనే న్యాయమూర్తుల నియామకాల పరిస్థితి ఇలా ఉంటే సబార్డినేట్ కోర్టుల్లో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా సబార్డినేట్ కోర్టుల్లోనే 4580 న్యాయమూర్తుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. నానాటికి కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉంటే అటు న్యాయమూర్తుల సంఖ్య తరిగిపోతూ వస్తోంది. దీంతో మొత్తంగా దేశంలో కేసుల పరిష్కారం అన్నది సుదీర్ఘ ప్రక్రియగా మారిపోయింది. ఈ పరిస్థితిని అతి దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా చీఫ్ జస్టిస్ టిఎస్ ఠాకూర్ ఈ అంశంపై తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.